నమస్తే వెల్కమ్ టు హైపర్ న్యూస్. ఎంతో కాలంగా పేరుకుపోయి ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సుల కార్యక్రమం దోహదపడుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రమైన చిల్లకూరు గ్రామంలో మండల తహసీల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గ్రామ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. చిల్లకూరు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ వచ్చిన ఆర్జీలను అందుకుని వీలైనంత త్వరగా పెట్టిన పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ చిల్లకూరు మండలంలో అత్యధిక సంఖ్యలో రెవెన్యూ సమస్యలు చోటు చేసుకుని ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించే దిశగా స్థానిక అధికార యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. అన్యాక్రాంతమై ఉన్న పేదల భూములను ఆక్రమణదారుల చెర నుండి విడిపించి పేదలకు తిరిగి అందజేసే విధంగా యంత్రాంగం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ, టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, టీడీపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు కలిసి ఎప్పటి నుంచో గ్రామాల్లో చాలా సమస్యలు ఉంటాయి. అవి భూ సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి కార్యక్రమం. చిలకలో చూసుకుంటే మొత్తం పేదవాళ్ళ భూమి అంతా కూడా పెద్దవాళ్ళ దగ్గర ఉంది. మనం అడిగితే మనల్ని కొట్టించడము లేదా కేసులు పెట్టించడము రకరకాల బాధలు పడిన విషయం కూడా గుర్తు చేస్తున్నాం. అందరూ కూడా మేము చెప్పేది ఒకటే, మీరు ధైర్యంగా మీ భూములు ఎవరైతే ఆకుపోయి చేశారో మీరు ఒక అర్జీ రూపంలో మా సబ్ కలెక్టర్ గారికి ఇస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎందువల్లంటే ఇంతకుముందులా కాదమ్మా, ముక్కుబడిగా మాత్రం ఈ సభలు కాదు. ఖచ్చితంగా పని జరిగే విధంగానే ముఖ్యమంత్రిగా ఆదేశించారు. కాబట్టి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. రెవెన్యూ సదస్సులు పెట్టడం అనేది తమాషా విషయం కాదు, ఆషామాషి విషయం కాదు. ఎందువల్లంటే మీ యొక్క భూములు, పేదల భూములు మొత్తం పెద్దవాళ్ళు ఆగిపోయి చేసిన విషయాన్ని కూడా అందరికీ తెలిసిందే. ఎందుకంటే మన తాతలు మన నాన్నలో ఒక 10,000 అప్పు తీసుకుంటే దానికి వడ్డీ కట్టలేక అదే 1 లక్ష అయింది, 10 లక్షలు అయినాయని చెప్పి మన భూమినంతా కూడా స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి. అయితే కొన్ని అడంగల్లో కూడా మారిపోయి ఉండే వాళ్ళ పేర్లు, కొన్ని మాత్రం మారి ఉండవు. కాబట్టి ఈ రెవెన్యూ సదస్సుల్లో ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో, ఎవరెవరు గవర్నమెంట్ ల్యాండ్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేస్తున్నారో అవన్నీ కూడా బయట తీస్తే తప్ప ఈ సదస్సులకి పూర్తి అర్థం ఉండదని చెప్పి మా ఎంఆర్ఓ గారికి అలాగే రెవెన్యూ స్టాఫ్కి తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ధైర్యంగా యూత్ ఉన్నారు ఇక్కడ, అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే మీరు ఇంకా ఎప్పుడు కూడా మీ భూమి మీకు రాదు. కాబట్టి ధైర్యంగా ఇవ్వండి. గవర్నమెంట్ అదే నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు పేదలకంతా చెప్పన్నారు. ఖచ్చితంగా పేదవాళ్ళు ఈ విషయం రాజీ అవ్వద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఒక వేదిక మీద నాయకులు కూడా మీ భూములు ఎవరైనా ఆగిపోయి చేస్తుంటే మీరేం మొహమాట పడబడలేదు, సింపుల్గా ఒక అర్జీ మన సబ్ కలెక్టర్ గారికి ఇవ్వమని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతున్నా. ఎందువల్లంటే మీరు అందరూ ఓట్లు వేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినారు. అలాగే మీరందరూ దయపట్టి నాకు ఓట్లు వేసిన తర్వాత నేను కూడా మీ దయ వల్ల ఎమ్మెల్యేగా రెండోసారి కూడా ఎన్నికైనా. దానికి కారణం పేదవాళ్ళని నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. కాబట్టి పేదవాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఎక్కడో పేపర్లో రాసి ఆ భూమి ఆయన ఆగిపోయి ఆగిపోయి చేశాడు అనేటువంటి పేపరు మిత్రులు కానీ తెలియజేస్తున్న విలేకరులందరికీ, అయ్యా మీ దృష్టిలో ఈ మండలంలో ఎవరెవరు ఏ భూమిని ఆగిపోయి చేశారో స్పష్టంగా ఇప్పుడు ఈ టైంలో మీరు రాయాలా. ఇది రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలో ఏ ఊర్లో ఈ యొక్క రెవెన్యూ సదస్సు ఉంటుందో ముందు రోజు మీరు పేపర్ కటింగ్స్ కన్నా పేపర్లో వేస్తే అది ఖచ్చితంగా మా సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అవన్నీ కూడా బయట తీస్తామని చెప్పి తెలియజేస్తాం. అట్లా కాకుండా ఇప్పుడు ఇవ్వకుండా ఎప్పుడో ఒకసారి నాగిపోయి చేశాడని రాస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి పత్రికా మిత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ యొక్క దృష్టిలో ఎక్కడెక్కడ రెవెన్యూ సైట్లు ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా దయచేసి సబ్ కలెక్టర్ గారికి అర్జీ ద్వారా ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ సదస్సులో ఇచ్చిన అర్జీలకి పైసా కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీ యొక్క హద్దులు చూపించడం కానివ్వండి, ఇంకేదైనా కానీ చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఆల్రెడీ ఎండి గారు సైట్ ఓపెన్ అయిందా ఫంక్షన్స్కి? అవునన్నా
శ్రీరామ్ మహాలక్ష్మి ఎందుకు ఫోటోలో నీకని అందరూ కూర్చోండి, దయచేసి కూర్చోండి. అయ్యా అమ్మా ఒక్క నిమిషం అమ్మా, అందరూ కూర్చోండి. మనం ఇక్కడే ఉన్నాము, మీరు ఒకటే రండి. ఇక్కడ గూడూరు నియోజకవర్గ ప్రాంతాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అసెంబ్లీలో ప్రతిపాదించిన సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చిల్లకూరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. ఒక సైడ్ రండి అన్న, అన్న అందరూ కొద్దిగా సైడ్ కొనాలా. నాకు అందరు సైడ్ సార్, కొద్ది వెనక నాకు కొద్ది వెనకరండి. ఓకే ఓకే సార్. నాకు సైడ్ కొనండి అన్న, సైడ్ కొనండి పక్కరా. అక్కడ తీసుకుంది ఇట్రా ఇటు వచ్చి ఈ సైడ్ వచ్చి ఇచ్చే ఇప్పుడు వచ్చి సార్ ఎటు ఓకే. ఈ నెల 12వ తేదీన గూడూరు పట్టణంలోని పిఆర్ క్లబ్ లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిఆర్ క్లబ్ అధ్యక్షుడు కోడూరు మీరారెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని పిఆర్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో పిఆర్ క్లబ్ అధ్యక్షుడు కోడూరు మీరారెడ్డి మాట్లాడుతూ, క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 12వ తేదీన ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ మెడికల్ క్యాంపులో అనేక మంది ప్రముఖ వైద్యులు పాల్గొంటారని తెలిపారు. ఉచితంగా బ్లడ్ టెస్ట్, ఈసీజీ, వివిధ రకాల జబ్బులకు సంబంధించిన వైద్య పరీక్షలు, ప్రధానంగా కంటికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. మీడియా సమావేశంలో క్లబ్ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, కోశాధికారి వెంకటేశ్వరరావు, సభ్యులు రామ్మోహన్ రావు, శ్రీనివాసులు, శ్రీధర్, నవీన్ కుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గూడూరు ప్రజలకి నమస్కారాలు. 12వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా గూడూరు పట్టణంలోని పిఆర్ క్లబ్, పెళ్ళేటి రామారెడ్డి క్లబ్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ఈ వైద్య శిబిరంలో కిమ్ హాస్పిటల్లో పనిచేసేటువంటి ప్రముఖ వైద్యులు, అదేవిధంగా అగర్వాల్ హాస్పిటల్ సంబంధించినటువంటి కంటి వైద్యులు వచ్చి మంచి వైద్య సేవలు అందించి ఉచిత మందులు పంపిణీ చేస్తారు. అదేవిధంగా ఈసీజీ వగైరాలు కూడా, బ్లడ్ టెస్టు, ఈసీజీ, బీపీ వగైరాలు
పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తమ యొక్క అనారోగ్య సమస్యల నుంచి దూరం అయ్యే దానికోసం ముఖ్యంగా కార్డియాలజీ గుండె వైద్య నిపుణులు, ఆయనకి గోల్డ్ మెడలిస్టు డాక్టర్ సాహెబ్ పేరా అనేటువంటి వైద్యుడు ఇచ్చేస్తున్నాడు. అదేవిధంగా న్యూరాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఒక మంచి వైద్యుడు ఇచ్చేస్తున్నాడు. గైనకాలజీ జన్మిత అనేవి గర్భకోశ వ్యాధులు, అదేవిధంగా ఆడవారికి సంతాన సాఫల్యం కోసం ప్రయత్నించే వాళ్ళ కోసం వైద్య సేవలు అందించేదానికి, అదేవిధంగా శ్రీనివాసులు నాయుడు అనే ఆయన డెంటల్ డాక్టర్గా విచ్చేస్తున్నాడు. అదేవిధంగా కంటికి అగర్వాల్ ఆసుపత్రులు విచ్చేస్తున్నారు. అదేవిధంగా జనరల్ మెడిసిన్ కూడా ఒక వైద్యుడు వస్తున్నాడు. వీళ్ళందరూ కూడా ఉచితంగా వైద్య సేవలు అందించబడతాయి. కాబట్టి పిఆర్ క్లబ్ ప్రజలకి సేవ చేసే దాంట్లో ఎప్పుడూ ముందుంటుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే గతంలో వచ్చినటువంటి తుఫానుల్లో కూడా వరద బాధితులకి అనేక సార్లు సహాయం చేయడం జరిగింది. క్రీడలు ప్రోత్సహించే దిశలో కూడా చాలామందికి క్రీడాకారులకు కూడా మరి వాళ్ళ అవసరమైనటువంటి సౌకర్యాలు కలిగజేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు ప్రోత్సహించే దిశలో కూడా చదువులకి వాళ్ళ పిఆర్ క్లబ్లో సభ్యులుగా ఉన్నటువంటి కొంతమంది దాతల ద్వారా మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి కొన్ని స్కాలర్షిప్లు మంజూరు చేయడం జరుగుతూ ఉంది. కనుక ఈ వైద్య సేవలు కూడా ప్రజలు అందిపుచ్చుకొని వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు తొలగించుకోవాలని ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించడం గౌరవనీయులు డాక్టర్ పాసెటి సురేష్ కుమార్ గారు మన ఎమ్మెల్యే గారు పాల్గొని దాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా ఈ కిమ్స్ హాస్పిటల్ సిఇఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరినాయుడు కూడా ఇక్కడికి విచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షించి గూడూరు ప్రజలకి సేవలు అందించేదానికి ఆయన కూడా భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరినీ కూడా ప్రతి పిఆర్ క్లబ్ సభ్యులు పాల్పంచుకుంటారు. అదేవిధంగా మన నవీన్ గారు దీన్ని సమీక్షించి వాళ్ళ యొక్క మొత్తం దాదాపు 30-35 మంది స్టాఫ్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ సేవల్ని గూడూరు ప్రజలకి అందించేదానికి ముందుకొచ్చారు. కాబట్టి అందరూ కూడా ప్రజలు ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్న జై హింద్. విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ లో వారి ఆలోచనలు ప్రతిబింబించే విధంగా ప్రయోగాలను ప్రదర్శించడం అభినందనీయమని గూడూరు డీఎస్పీ వివి రమణకుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో జూనియర్ కళాశాల స్థాయి ఇంటర్ కాలేజ్ గేట్ సైన్స్ ఎగ్జిబిట్ కాంపిటీషన్ నిర్వహించారు. గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో నిర్వహించిన జూనియర్ కళాశాల స్థాయి ఇంటర్ కాలేజ్ గేట్ సైన్స్ ఎగ్జిబిట్ కాంపిటీషన్ లో విద్యార్థుల ప్రదర్శనలను గూడూరు డీఎస్పీ వివి రమణకుమార్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు వారిలోని సృజనాత్మకతను జోడించి అనేక ప్రయోగాలను ప్రదర్శించారని, ఇదే స్ఫూర్తితో విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు చేయాలని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. ఇలాంటి ఎగ్జిబిషన్లు విస్తృతంగా ఏర్పాటు చేసి విద్యార్థులను భాగస్వాములు చేయాలని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. You prepare these melodies now and exhibiting here. నువ్వు ఏదైనా ఒక దేశం రిచ్ దేశం అన్నా ఒక పేద దేశం అన్నా దాని కారణం ఏంటంటే ఆయిల్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటుంది. కాలేజ్ గూడూరు వారు ఈరోజు స్టూడెంట్స్కి సైన్స్ ఎగ్జిబిషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని నేను గూడూరు డిఎస్పీగా
అన్నీ కూడా మన ప్రిన్సిపాల్ గారు మరియు వాళ్ళ యొక్క కొలీగ్స్ యొక్క ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ వచ్చి కాలేజీకి వచ్చి ఇవన్నీ కాడ చూడటం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ కాడ చాలా బాగా చేశారు. అన్నీ కూడా ఏదైతే వాళ్ళకి ఐటమ్స్ ఇచ్చారో ఐటమ్స్లో చాలా వినూత్నంగాను చాలా బాగాను వాళ్ళకి దైనందిన జీవితంలో ఉపయోగపడే రీతిలో అన్నీ కూడా చాలా బాగా చేశారు. ఇదే యొక్క టెంపో కొనసాగించాలి. ఇంకా భవిష్యత్తులో కూడా వాళ్ళు ఎన్నో ఇన్నోవేషన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్న కొణిదెల నాగేంద్రబాబుకు మంత్రి పదవి ఖరారు కావడం జనసేన పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోందని జనసేన పార్టీ నాయకుడు మునిగిరీష్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద జనసేన పార్టీ నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబుకు మంత్రి పదవి ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేయడంతో గూడూరు పట్టణంలో జనసేన పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు మునిగిరీష్ మాట్లాడుతూ నాగేంద్రబాబు పార్టీ ప్రారంభం నుండి కార్యకర్తలకు అండగా నిలుస్తూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి అహర్నిశలు పనిచేశారని ఆయన కష్టానికి ప్రతిఫలంగా మంత్రి పదవి దక్కిందని పేర్కొన్నారు. నాగేంద్రబాబు మంత్రిగా రాణిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి అవుతారని అదే విధంగా జనసేన పార్టీ మరింత బలపడుతుందని ఆయన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉంటూ గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు పెట్టిన పార్టీలో కూడా ప్రధాన కార్యదర్శిగా పార్టీ కొరకు అహర్నిశలు కృషి చేసి ఈరోజు జనసేన పార్టీ కూడా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఎప్పుడు పార్టీకి అవసరం వచ్చినా పార్టీ అధ్యక్షుడికి పవన్ కళ్యాణ్ గారికి వెన్నుదన్నుగా ఉంటూ తన మీద ఎటువంటి విమర్శ వచ్చినా కూడా ఎప్పుడు కూడా తిరిగి దాన్ని సమర్థించేటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి. కొణిదెల ఫ్యామిలీ అంటేనే ఒక నీతి నిజాయితీకి మారుపేరు. చిరంజీవి గారు కానివ్వండి, నాగబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దక్షత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నాదెండ్ల మనోహర్ గారు కానివ్వండి, కందుల దుర్గేష్ గారు కానివ్వండి, ఏదైతే జనసేన పార్టీకి వచ్చిన 3 మంత్రి పదవులు కూడా ప్రతినిత్యం ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళు ప్రజా సమస్యల పట్ల కానీ రాష్ట్రంలో జరిగే అవినీతిని బయటకు తీసి ప్రజల డబ్బుని ఏ విధంగా ప్రజలకు చేరే విధంగా చేస్తున్నారనే విషయం తెలుస్తుంది. ఈ మధ్యన కాకినాడ పోర్ట్లో కొన్ని వేల కోట్ల స్మగ్లింగ్, ఇది కూడా దాన్ని వెలికి తీసే దాంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కృషి ఎంతో ఉంది. నాగబాబు గారు కూడా వారి అడుగుజాడల్లో, చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో తప్పకుండా వారు కూడా ఎంతో నీతి నిజాయితీగా పనిచేస్తారు. ఖచ్చితంగా అందులో అనుమానమే లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఈ మంత్రివర్గంలో నాగబాబు గారికి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మాకు తెలియజేసి ఈ సంతోషాన్ని అందరితో కూడా షేర్ చేసుకోమని తెలియజేసినటువంటి ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారికి ఒకసారి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు రాష్ట్రాల వారీగా ఆ ప్రాంత ప్రజలు భుజించు ఆహార పదార్థాలను తయారు చేయించి ప్రదర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తిగా ఫుడ్ ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలను పరిశీలించి వాటి వివరాలను విద్యార్థుల నుండి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించింది. గోవా అంటే బీచ్, ఉత్తరప్రదేశ్
ఆయన ఫోటోస్ తీసుకొని మళ్ళీ గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. నానా అడిగితే సార్ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హైపర్ న్యూస్.